గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ పి రవికిరణ్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ ఓనర్స్ రోబోటిక్స్ హాస్పిటల్ చంపాపేట్. ఇవాళ మనము మంకీ పాక్స్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ ద కాజ్ ఫర్ మంకీ పాక్స్ వైరస్ అండ్ ఇన్ఫెక్షన్? మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్ అనేది ఆర్థోపాక్స్ వైరస్ జాతికి సంబంధించిన వైరస్ వలన జరిగేది. ఈ జాతికి సంబంధించిన మిగతా వైరసెస్ చికెన్ పాక్స్ కానివ్వండి, స్మాల్ పాక్స్ కానివ్వండి, అంటే చికెన్ పాక్స్ కానివ్వండి, స్మాల్ పాక్స్ అండ్ మంకీ పాక్స్, ఈ మూడు కూడా ఒకటే జాతికి సంబంధించిన వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. సిమ్టమ్స్ కూడా మంకీ పాక్స్, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ నియర్లీ సిమిలర్ ఉంటాయండి. ఫీవర్తో స్టార్ట్ అవ్వడము, బాడీ పెయిన్స్ రావడము, తర్వాత ర్యాషెస్ అవ్వడము, స్కిన్ మీద మొత్తము చికెన్ పాక్స్ లాగా స్మాల్ పాక్స్ లాగా ఇన్ఫెక్షన్ లాగా రావడము, చిన్న చిన్న దద్దుర్లు పెద్దగా అవ్వడము. బట్ సైజెస్ అనేవి మారుతుంటాయి అవి, అండ్ ఇంటెన్సిటీ అనేది మారుతుంటుంది. మంకీ పాక్స్ ఈజ్ కాజ్డ్ బై ఆర్థోపాక్స్ వైరస్ అండి. అండ్ ఎట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ ఎ ప్రివెంటబుల్ డిసీజ్. అంటే మనకి హ్యాండ్ హైజీన్ కానివ్వండి, హ్యాండ్ వాష్ చేసుకోవడం కానివ్వండి, ఏదైనా పబ్లిక్ సర్ఫేస్ ముట్టుకున్నప్పుడు దాన్ని తుడ్చడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు వీ కెన్ ప్రివెంట్ మంకీ పాక్స్ వైరస్. అండ్ మన రీసెంట్గా 2 days బ్యాక్ దేర్ హ్యాస్ బీన్ సస్పెక్టెడ్ కేస్ ఆఫ్ మంకీ పాక్స్ వైరస్ డిటెక్టెడ్ ఇన్ ఇండియా. ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదండి. ప్రాబ్లీ దేర్ ఆర్ ఛాన్సెస్ ఇన్ నియర్ ఫ్యూచర్ వేర్ మంకీ పాక్స్ క్యాన్ ఎంటర్ ఇండియా. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ మెయింటైన్ హ్యాండ్ హైజీన్. అంటే ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఏదైనా పబ్లిక్ సర్ఫేస్ ముట్టుకున్నప్పుడు కానివ్వండి, కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కానివ్వండి, వీటన్నిటిని కూడా వాష్ చేసుకోవడము, హ్యాండ్స్ని శానిటైజర్ స్టెరిలైజ్ చేసుకోవడము, లేదు అంటే ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం. దిస్ క్యాన్ ప్రివెంట్ మ్యాక్సిమం ట్రాన్స్మిషన్ ఆఫ్ మంకీ పాక్స్ వైరస్ అండి. దేర్ ఆర్ సమ్ కేసెస్ ఆఫ్ ఎయిర్ టు ఎయిర్ ట్రాన్స్మిషన్, బట్ ఇంకా అదేది ప్రూవెన్ డాక్యుమెంటేషన్ లేదండి. యాజ్ ఆఫ్ నో ఇట్ స్టిల్ బాడీ ఫ్లూయిడ్ ట్రాన్స్మిషన్ లానే ఉంటుంది. థ్యాంక్ యూ.